మండలంలో ఇక్కడ మరి కళ్యాణ లక్ష్మి చెక్కులు అట్లే షాదీ ముబారక్ చెక్కులు అసెంబ్లీ సెషన్స్ పక్క నడుస్తూ ఉన్నాయి. అన్ని గొప్ప కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎస్సీ వర్గీకరణ జరిగింది. దశాబ్దాల కళ ఎస్సీలది. ఎంతోమంది ప్రాణాలు కూడా అర్పించారు. సరే, వాళ్ళ కళ ఈరోజు నెరవేరింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే సుప్రీంకోర్టులో తీర్పు వచ్చిందో గంట సేపట్లోనే డిసైడ్ చేసిండు, దీన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. ఆ వర్గీకరణ కూడా మరి షమీమ్ అఖ్తర్ కమిషన్ వేసి దాని మీద వర్గీకరణ ఒక కొద్ది నెలల్లోనే కంప్లీట్ చేసి క్యాబినెట్లో పెట్టి అసెంబ్లీలో కూడా బిల్ పాస్ చేయడం జరిగింది. సో ఇది ఒక గొప్ప శుభవార్త మన ఎస్సీలకు మాదిగ సోదరులకు. మరి అట్లే బీసీలకు కూడా వాళ్ళకు సంబంధించి బీసీ కులగణన ఏదైతే అయిందో దాన్ని బీసీ కమిషన్ కానీ బీసీ కులగణన కానీ దాని ప్రకారం మరి అది కూడా క్యాబినెట్లో పెట్టి అసెంబ్లీలో పెట్టి 96.5% పాపులేషన్ మరి సర్వేలో పాల్పంచుకుంటూ 1,05,000 మంది ఎన్యూమరేటర్స్ తోటి దాన్ని మరి సంపూర్ణంగా రాష్ట్రం మొత్తం చేస్తే మరి ఆ వాళ్ళ పర్సంటేజ్ల ప్రకారం ఈరోజు వాళ్ళకు మేలు చేసే కార్యక్రమం చేయాలంటూ అట్లనే ఈరోజు వాళ్ళకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి తీర్మానం చేయడం క్యాబినెట్లో, మళ్ళీ అసెంబ్లీలో కూడా బిల్ పాస్ చేయడం, మరి అది కూడా కేంద్రానికి పంపే కార్యక్రమం కూడా ఏ రాష్ట్రం ఎవ్వరు చేయలేదు దేశంలో. మన కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, మన సహచర క్యాబినెట్ మంత్రులు ఆ తీర్మానం చేసి చేయడం, బిల్ పాస్ చేయడం మరి